వరదలతో అతలాకుతలమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల వరదలపై కేంద్రానికి నివేదికలు వచ్చాయని స్పష్టం చేశారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను ఆదుకోవాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పార్టీ శ్రేణులు అందుబాటులో ఉండి సహాయ చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. వరద బాధితులను ఆదుకునేలా కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్న పార్టీ కార్యకర్తలను అభినందించారు. భారీ వర్షాలకు పలువురు మృతి చెందడం, ప్రజల ఆస్తులు ధ్వంసం కావడం, పెద్ద ఎత్తున రైతుల పంట పొలాలు దెబ్బతినడంపై కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలను కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తారన్నారు. హోమ్ మినిస్ట్రీ నుంచి రెగ్యులర్గా మానిటరింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కావలసినటువంటి కోఆర్డినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. జాతీయ రహదారులు ఏవైతే తెగిపోయాయో, రోడ్లు దెబ్బతిన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయము ఆదేశించడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలలో, అదేవిధంగా వరంగల్ నుంచి అటు సైడు కొంత రైల్వేకి సంబంధించినటువంటి ట్రాక్స్ ఏవైతున్నాయో అవి కూడా కొంత దెబ్బతిన్నాయి. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పునరుద్ధరించాలని, ప్రయాణికులు రాకపోకలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం ఆదేశించింది. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ బీజేపీ జగత్ ప్రకాష్ నడ్డా గారు స్వయంగా నాతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకొని బీజేపీ కార్యకర్తలందరూ కూడా తాత్కాలికంగా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగం కోసం ఎదురు చూడకుండా స్థానికంగా ఎక్కడికక్కడ బాధితులను ఆదుకోవాలి, లోతట్టు ప్రాంతాల నుంచి తరలించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం కానీ మంచినీరు కానీ కూడా వెంటనే అందించేటువంటి ప్రయత్నంలో పార్టీ స్థానిక శాఖలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.